వెస్ట్ బెంగాల్ పోలీసులు చేతులెత్తేశారు. ప్రభుత్వం చేతులెత్తేసింది. అయితే ఇక ఇప్పుడు సుప్రీంకోర్టు సిబిఐ వాళ్ళకి ఈ జూనియర్ డాక్టర్, ట్రైనీ డాక్టర్ కేసు అప్పజెప్పిన తర్వాత చాలా విషయాలైతే బయటకొచ్చాయి. అసలు మొదటగా తనంతట తనే బలవన్మరణం చేసుకోవాలి అనుకున్న కేసుని కాస్త ఇప్పుడు మొత్తం ఆర్జికర్ మెడికల్ హాస్పిటల్‌లో జరుగుతున్న భారీ కుట్రను బయటపెట్టడానికి సిబిఐ నడుం బిగించింది. అయితే ఆర్జికర్ మెడికల్ హాస్పిటల్‌లో ఇంత దారుణమైన ఘాతుకం అనేది ఒక చిన్న నమూనాగా మారిపోయింది అంటే అక్కడ ఎన్ని నేరాలు, ఘోరాలు జరుగుతున్నాయో మనం మాటల్లో చెప్పలేం. అయితే ఆర్జికర్ మెడికల్ హాస్పిటల్‌లో ఇప్పుడు కనీసం ఒక చిన్నపాటి ట్రీట్మెంట్ చేయడానికి కూడా అక్కడ డాక్టర్లు ఎవరు దొరకటం లేదు. సగానికి సగం మంది డాక్టర్లు అక్కడ ఆందోళన చేపడుతుంటే మరికొంతమంది ప్రాణభయంతో అక్కడి నుంచి బయటపడ్డారు. అయితే ఇక ఇప్పుడు సందీప్ ఘోష్ సిస్టర్ అంటే తన చెల్లెలు చెప్పిన సాక్ష్యం కూడా చాలా కీలకంగా మారింది. అయితే సందీప్ ఘోష్ ఎంత దారుణాలకి పాల్పడుతున్నాడనే విషయం పైన ఒక స్పష్టత వచ్చింది. అయితే తను ఏం చెప్పిందంటే, మా అన్నయ్య ఎన్నో ఏళ్ల నుంచి ఆర్జికర్ మెడికల్ హాస్పిటల్‌లో పనిచేస్తున్నాడు. కానీ గత 2.5 సంవత్సరాలుగా తను ఏదో చేయకూడని పనులు చేస్తున్నాడన్న విషయం మాకు అర్థమైంది. అయితే మా అకౌంట్‌లో కోట్ల రూపాయల డబ్బును జమ చేస్తూ ఉండేవాడు. దయచేసి ఏమీ మాట్లాడకండి అంటూ మా ఆర్థిక అవసరాల మీద తను ఎక్కువగా అడ్వాంటేజ్ తీసుకునేవాడు. మేము కూడా ఏమీ మాట్లాడలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ ఒకానొక దశలో మమ్మల్ని ఇల్లు మారమని బలవంతం చేశాడు. అయితే ఇల్లు మారతాం కానీ ఎందుకు ఇప్పుడు అర్జెంట్‌గా అంటే, మీరు ఇల్లు మారాలి. కానీ ఆ ఇంట్లో ఒక 3 గదులు నేను వాడుకుంటాను. మిగతా గదులన్నీ మీరు వాడుకోండి అంటూ మాట్లాడాడు. మొదట మేమేమీ అనుకోలేదు. కానీ ఆ తర్వాత మాత్రం తను చేస్తున్న పనులు చూస్తే అనుమానం వచ్చింది. రోజు అర్ధరాత్రులు, తెల్లవారుజామున ఒక వ్యాన్ వచ్చేది. ఆ వ్యాన్ నుంచి కుళ్ళిపోయిన కొన్ని వస్తువులను బయట పెడుతూ ఉండేవాడు. అయితే ఆ వస్తువులు కుళ్ళిపోయాయనే విషయం మాకు వాసన ద్వారా తెలిసేది. కానీ ఆ తర్వాత మాకు బయటపడింది ఏంటంటే అవి మృతదేహాలని తెలిసింది. కానీ మేము చాలా భయపడిపోయాం. ఈ రొచ్చుల నుంచి బయటపడాలని ఎంతో అనుకున్నాం. కానీ సొంత వాళ్ళుగా నేనేమి మాట్లాడలేకపోయాను. పైగా ఆర్జికర్ మెడికల్ హాస్పిటల్‌లో తన ఒక చీకటి కోణం చాలా ఎక్కువగా ఉందని అర్థమైంది. అయితే ఇక ఈ విషయాలన్నీ ఇప్పుడు నేను మీకు చెప్పాల్సిన సమయం వచ్చింది. సిబిఐ వాళ్ళు మమ్మల్ని అడుగుతున్న విషయాలను గమనిస్తే మేము అన్యాయంగా ఒక ఆడపిల్లకి ద్రోహం చేయకూడదని ఈ విషయం అర్థమైంది. కానీ ఇందులో మా తప్పేమీ లేదు. అతను ఇస్తున్న డబ్బుని తీసుకోవడం తప్ప మేమేమీ కూడా చేయలేదు. అదొక్కటే మేము చేసిన తప్పు. అది కూడా ఇప్పుడు మొత్తం అనా పైసలతో సహా వెనక్కి ఇచ్చేస్తున్నాం. నేను, నా భర్త, నా పిల్లలు బతుకుతున్న బ్రతుకు చాలు. మాకు ఇటువంటి విషయాలు అక్కర్లేదు. మేము వీటిలో జోక్యం కూడా చేసుకోవద్దు అంటూ చెప్పింది. ఇక కీలకమైన ఆధారం ఒకటి కూడా బయటపెట్టింది. ఆ రోజు ఆగస్టు 9వ తారీఖున తను హాస్పిటల్‌కి రావాల్సి ఉందట. కానీ ఆ రోజు రావద్దు అని ఆగస్టు 10వ తారీఖున రెనోవేషన్ పనులు చేపట్టామని అని చెప్పాడట సందీప్ ఘోష్. ఇంకా అంతకు మించి ఇంకొక విషయం ఏం చెప్పాడు అంటే, ఆర్జికర్ మెడికల్ హాస్పిటల్‌లో ఇప్పుడు పరిస్థితులు అంత గొప్పగా లేవు అని చెప్పాడట. అయితే ఒక అమ్మాయి విషయంలో చాలా పెద్ద తలనొప్పి వచ్చిందని కూడా చెప్పాడట. బహుశా వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆ అమ్మాయిని తిరిగి రాని లోకాలకు పంపించేశాడేమో అని అన్నట్టుగా అక్కడ తెలుస్తోంది.